ఈ రోజున ఎక్కువ మంది అప్పులు కావడానికి 2 కారణాలు ఉన్నాయి. 1 సోమర్తనం, 2 లగ్జరీ జీవితం. విస్తారంగా అప్పు కావడానికి కారణం ఈ 2 కారణాలు. ఎక్కువ శాతం 1 లగ్జరీగా బ్రతుకుతుంది. చూడండి, ఒకసారి మీరు ఆలోచించండి. నువ్వు ఒక ఎండలో పని చేయాలి, ఒక పెయింట్ మేస్త్రివి, ఒక బేల్దారి మేస్త్రివి, కానీ నీ ఇంట్లో ఏసీ అవసరం అంటున్నాను. నీ కడుపులో మంట పాస్టర్ గారు అని నన్ను అంటారేమో. నా కడుపులో మంట కాదు. ఏసీకి అలవాటు పడిన నీవు ఎండలో పని చేయడానికి నువ్వు పనికొస్తావా? డబ్బులున్నాయి నీకు, అందుకని ఏసీ కొంటావా? అది నీ పనిని దెబ్బతీస్తుంది, నీ ఆర్థిక పరిస్థితుల మీద దెబ్బ కొట్టింది ఆ చల్లటి గాలి. నువ్వు వెళ్ళలేవు, సోమరు అవుతావు. నీకు సహజంగా ఒక 60 ఏళ్ళు పెడితే 70 ఏళ్ళు పెడితే బండి వస్తుంది.